4వ అధ్యాయంలో యెహోషువ యొక్క చివరి మాటలు మనం చూస్తాం. They are very challenging words. అవి ఎంతో సవాలుతో కూడిన He మాటలు. gathered all the Israelites in a place called Shechem between Mount Ebal and Gerizim. మరి యెహోషువ ఇశ్రాయేలీలందరినీ మరి మౌంట్ In Shechem. షెకెము అనేటువంటి ప్రాంతంలోనికి సమకూర్చాడు. Before he buried the bones of Joseph, మరి యోసేపు యొక్క ఎముకలను పాతిపెట్టిన తర్వాత పాతి పెట్టేదానికి ముందు what he has done, ఆయన ఏం చేస్తూ వచ్చాడు? he gave a very big message. చాలా పెద్ద వర్తమానాన్ని ఇస్తూ That is వచ్చాడు. the farewell address of Joshua. అది యెహోషువ యొక్క చివరి మాటలు. Wonderful words. చాలా అద్భుతమైన మాటలు. Even when you see the last words of Lord Jesus Christ, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఆఖరి మాటలు చూస్తే, the 7 words he spoke on the cross, మరి సిలువలో 7 మాటలను ఆయన పలుకుతూ వచ్చాడు. till today lakhs of messages are given on those 7 words across the whole world. ఈ రోజుకి ఎన్నో లక్షల వర్తమానాలు ఆ మాటల మీద ఈ ప్రపంచమంతటా వర్తమానాలు ఇవ్వబడుతూ వచ్చాయి. But even today when we meditate, we can get something new out of those 7 words. అయితే ఈ రోజుకి మనం తిరిగి మళ్ళీ వాటిని ధ్యానిస్తే నూతనమైన విషయాలు ఆ 7 మాటల ద్వారా తెలుసుకోగలుగుతాం. Like that Deuteronomy 33 are the last words of Moses. ఆ రీతిగా ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము మోషే యొక్క చివరి మాటలు. And he is looking all the Israelites. ఆయన ఇశ్రాయేలీయుల అందరి వైపు తేరి చూస్తుంటున్నాడు. All the Israelites are gathered before him. ఇశ్రాయేలీయులందరూ ఆయన ముందు సమకూడిన వారు ఉంటున్నారు. Because Moses is going to be called into glory. ఎందుకని అనంటే మోషే మహిమలోనికి పిలువబడబోతున్నాడు. He was not allowed to enter into the land of Canaan. ఆయన వాగ్దాన భూమి అయినటువంటి కానాన్లోనికి ప్రవేశించడానికి లేకుండా అయింది. And one side his heart was so heavy. ఒకవైపు ఆయన హృదయం ఎంతో భారంగా ఉంది. He brought the Israelites out of Egypt. మరి ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. Wonderful song he sang. అక్కడ గొప్ప అద్భుతమైన పాట పాడాడు. And his desire was he wants to take the people of Israel into the land of promised Canaan. ఆయన ఆశ ఏంటంటే ఆ వాగ్దాన భూమి అయినటువంటి కానాన్లోనికి వీరిని నడిపించాలనుకున్నాడు. But what has happened? కానీ ఏం జరిగింది? Because of his own impatience he lost that privilege. తన యొక్క కేవలము ఓపిక లేని తత్వమును బట్టి దాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు. We all know instead of talking to the rock he struck the rock. మనకు తెలుసు ఆ బండతో మాట్లాడే దానికి బదులు దానిని కొడుతూ వచ్చాడు. And so before his death, మరి ఆయన యొక్క మరణమునకు ముందు called all the Israelites. ఇశ్రాయేలీయులందరూ పిలిచాడు. Looking at Israelites, he was having the shepherd's heart. మరి ఇశ్రాయేలీయులను చూస్తూ కాపరికి ఉండేటువంటి మనస్సు కలిగి మాట్లాడుతున్నాడు. So anyhow I am not going to be with them. నేను ఇంకా మీతో పాటు నేను ఉండను. I cannot walk through Jordan along with you. మీతో పాటు యోర్దానుకు నేను నడవలేను. But because I love you so much, కానీ నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేవాడను కాబట్టి I want to leave this world by leaving a blessing with you. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందు మీకు ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వనై ఉంటున్నాను అన్నాడు. And he loved them, he served them, he led them for 40 years. వారిని ప్రేమించాడు, వారిని నడిపించాడు, వారికి పరిచర్య చేసిన వాడుకుంటున్నాడు. And he blessed all the tribes of Israel, of course, except Shimeon. షిమియోను గోత్రమును మినహాయించి మిగిలిన అన్ని గోత్రాలను దీవించిన వాడుకుంటున్నాడు. Why? ఎందుకని? Because of Jacob's prophecy. అది యాకోబు యొక్క ప్రవచనము యొక్క నెరవేర్పు. Levi and Shimeon together they have committed a major sin. మరి లేవి షిమియోనులు వారిద్దరు కలిసి ఒక పెద్ద పాపమును వారు చేస్తూ వచ్చారు. Out of their fierce anger, many times the anger is a very dangerous thing, you know. చాలా సార్లు ఈ కోపము చాలా భయంకరమైనది కదా. మనకు చాలా తెలుసు అది మనకు చాలా తెలుసు. తన కోపమే ఎంత తెలుసుండి కోపడిపోతుంటాం. ఎంత తెలుసుండి చాలా సార్లు కోపడిపోతాం. సరే ఎంత చక్కగా చెప్పారు ఇది. ఎంత చక్కగా చెప్పారు చూడండి. బైబిల్లో ద్వితీయోపదేశకాండం అంటే అది మాట అయితే దిద్దు ఇలాగంటాం. బట్ దిస్ ఈజ్ తన కోపమే వెరీ హ్యాపీలీ. ఓకే, ఏదో దేంట్లో దాంట్లో ర్యాంక్ ఉండాలా. ఓకే, సో బికాస్ ఆఫ్ హిస్ యాంగర్, ఆయన యొక్క కోపము బట్టి he could not take them to Canaan. వారిని కానాన్లోనికి తీసుకుని వెళ్ళలేకపోయాడు. Shimeon and Levi, షిమియోను లేవి కూడా when Dinah was spoiled, మరి దీనా కుమార్తె పాడు చేయబడినప్పుడు, and at that time they went to the village Shechem and they killed all the men of that Shechem. మరి షెకెము అనేటువంటి ఆ పట్టణ
పట్టణానికి వెళ్ళి అక్కడ ఉంటున్న పురుషులందరినీ చంపివేస్తూ వచ్చారు. And see, Jacob was very angry. మరి యాకోబుకి ఎంతో కోపం వచ్చింది. But later what has happened? అయితే తర్వాత ఏం జరిగింది? During the days of Moses, Levi has confessed his failure. మరి మోషే దినాల్లో లేవి తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటూ వచ్చాడు. Yes, he came on the side of Moses. మరి మోషే తరపున తను వచ్చిన వాడుకుంటున్నాడు. That is at the golden calf issue near Mount Sinai. మరి సినాయి పర్వతం మీద బంగారు దూడ యొక్క సందర్భంలో మనం చూస్తాం అది. That you can read in Exodus 32:26. You can read later. మరి నిర్గమకాండం 32:26 వచనంలో చూస్తాం, తర్వాత చదవచ్చు. But Simeon did not confess his failure. మరి అయితే షిమ్యోను తన యొక్క పతనాన్ని ఒప్పుకొనలేని వాడుకుంటున్నాడు. That's why Simeon has not received any specific blessing from Moses in Deuteronomy 33. ఆ కారణం చేతే ద్వితీయోపదేశకాండం 33 షిమ్యోనికి ఏ విధమైన ఆశీర్వాదం పొందినట్టు చూడం మనం. Not only that, అంత మాత్రమే కాదు, some of the things we will not take care. చాలా సార్లు కొన్ని విషయాలు మనం ఎక్కువగా పట్టించుకోము. బైబిల్లో ఎంత ఎందుకు రాశాడు, బైబిల్ ఇదంతా ఎందుకు రాశాడు, పోటు వచ్చేస్తుంది, తలకాయ పోటు వచ్చేస్తుంది. Sometimes it will be like that. కొన్నిసార్లు మనకు అలా అనిపిస్తుంది. If you see carefully, అయితే మనం చాలా జాగ్రత్తగా చూస్తే the time of coming out of Egypt, మరి ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన సమయంలో how many Simeonites are there, you know? ఎంతమంది షిమ్యోను వారు ఉన్నారో తెలుసా? From the tribe of Simeon. షిమ్యోను గోత్రములో. Yeah, those numbers are very important. ఆ యొక్క సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది. ఇది నేను చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని గోత్రాలకి మీరు చేస్తారని నాకు తెలుసు. ఇది నేను చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి గోత్రం యొక్క సంఖ్య మనం చూస్తామని. How many people came out of Egypt who belongs to Simeon tribe? మరి ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన ఇశ్రాయేలీలలో షిమ్యోను గోత్రికులు ఎంతమంది? ఇది తన కోపం తన శత్రువు చెప్పినంత ఈజీ కాదు. Now how many are there? ఎంతమంది ఉన్నారు? Numbers. సంఖ్యాకాండం 1st chapter 1వ అధ్యాయం verse 23. 23వ వచనం. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 23వ వచనం. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 23. షిమ్యోను గోత్రములో లెక్కింపబడిన వారు 59,300 మంది అయిరి. How many people came? ఎంతమంది వచ్చారు? 59,300. 59,300 మంది. But while entering into Canaan, అయితే కానాన్ లోనికి ప్రవేశించినప్పుడు, you know how many people entered from the tribe of Simeon? మరి షిమ్యోను గోత్రంలో వారు ఎంతమంది ప్రవేశించారో తెలుసా? Same numbers. అదే సంఖ్యాకాండం చాప్టర్ 26 26వ అధ్యాయం. మరి సంఖ్యాకాండంలో ఈ సంఖ్యలు ఎందుకు రాశాడో ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇంకా సంఖ్యాకాండంలో ఈ సంఖ్యలు ఎందుకు రాయబడ్డాయో మనం అర్థం చేసుకోవాలి. సో నంబర్స్ చాప్టర్ 26 సంఖ్యాకాండం 26వ అధ్యాయం verse 14 14వ వచనం. సంఖ్యాకాండము 26:14. ఇవి షిమ్యోనీయుల వంశములు, వారు 22,200 మంది. హౌ మెనీ పీపుల్? ఎంతమంది? 22,200 మంది. When they came out, వారు బయటకు వచ్చినప్పుడు 59,300. 59,300 మంది. When they entered Canaan, వారు కానాను ప్రవేశించినప్పుడు 22,200. 22,200 మంది. What does it mean? దాని అర్థం ఏంటి? Around 63% people died in the wilderness. 63% ప్రజలు అరణ్యములో చనిపోతూ వచ్చారు. What does it mean? దాని అర్థం ఏంటి? They were rebellious. వారు తిరుగుబాటు స్వభావం కలిగిన వారు. Are you able to understand why the Lord has given these statistics? మరి దీనిని బట్టి మనం దేవుడు ఎందుకు ఈ యొక్క సంఖ్యలను ఇచ్చాడు అన్నది అర్థం చేసుకోగలుగుతున్నామా? Why the people are dying in the wilderness? ఎందుకు అరణ్యములో ప్రజలు చనిపోతూ వచ్చారు? Because of their rebellious nature. వారి యొక్క తిరుగుబాటు స్వభావాన్ని బట్టే. Rebelled against God, they murmured against God, and God punished them. వారు దేవునికి తిరుగుబాటు చేశారు, దేవుని మీద సనుగుతూ వచ్చారు, దేవుడు వారిని శిక్షిస్తూ వచ్చారు. So maximum people died from the tribe of Simeon. మరి షిమ్యోను గోత్రములోనే అతి ఎక్కువ శాతం చనిపోతూ వచ్చారు. For example, ఉదాహరణకి if you take Asher, just now we talked about Asher. మనం ఆషేరు గోత్రాన్ని ఉదాహరణగా తీసుకుంటూ ఇప్పటి వరకు మాట్లాడుకుంటూ వచ్చాం. How many people came out of Egypt from Asher? ఆషేరు గోత్రంలో నుంచి ఐగుప్తులో నుండి ఎంతమంది బయటకు వచ్చారు? Numbers 141. సంఖ్యాకాండం 1:41. సంఖ్యాకాండం 1:41. ఆషేరు గోత్రంలో లెక్కింపబడిన వారు
41,500 మంది అయిరి. 41,500 came. 41,500 మంది. But when they entered Canaan, అయితే కానానులో ప్రవేశించినప్పుడు how many? ఎంతమంది? 26:47. 26:47. సంఖ్యాకాండం 26 అధ్యాయం 47 వచనం. రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు. వీరు 53,400 మంది. What does it mean? దాని అర్థం ఏంటి? 41,500 came. 41,500 మంది బయటకు వచ్చారు. లెక్కల క్లాస్ అయిపోయింది. These are all very important principles. చాలా ప్రాముఖ్యమైనటువంటి నియమాలు ఇది. When they came out, 41,500. వారు బయటకు వచ్చినప్పుడు 41,500 మంది. But when they entered, వారు కానాన్లోనికి ప్రవేశించినప్పుడు they are 53,400. వారు 53,400 మంది. 28% increase. మరి మనం ఇక్కడ చూస్తాం 28% పెరిగింది. What does it mean? దాని అర్థం ఏంటి? When everybody was rebelling, these people have not rebelled. That's why God preserved their lives. ప్రతి ఒక్క గోత్రంలో ఉన్న వారందరూ తిరుగుబాటు చేస్తే వీరు మాత్రం దేవునికి విధేయులై ఉన్నారు. దేవుడు అందుకని That's ఆశీర్వదించారు. why God blessed Asher. అందుకనే దేవుడు ఆశీర్వదించారు. So are you understanding why these numbers are written and all these things? మరి దీనిని బట్టి ఈ సంఖ్యాకాండంలో సంఖ్యలు ఎందుకు రాయబడ్డామన్నో గ్రహించగలుగుతున్నామా? ఇక్కడ ఇంకొకటి అయితే మధ్యలో ఏమైనా ఉందా? కార్పెట్ వేయటం వెనకాల నిలబడి ఉన్నారు పాపం. జేమ్స్ ఇక్కడ కార్పెట్ వేస్తే కొంతమంది వెనకాల ఇక్కడ ఏదైనా చిన్నది వేస్తే దయచేసి కొంచెం అమ్మాయిలు మేడం మీరందరూ ముందుకు జరగండి సిస్టర్స్. అది వాళ్ళ ముందుకు వస్తారు. కొంచెం బ్రదర్ సైడ్ కూడా వేస్తారు. వేస్తున్నారా? ఈ మధ్యలో కార్పెట్ కొంచెం బ్రదర్స్ మధ్యలో ఏమి లేకపోతే విజయ్ గారు లొంగి పంచి తెచ్చేయండి. అంతే ఉంది. బెడ్షీట్ ఏమైనా ఉన్నాయా? అంకుల్ ఇది బాగానే ఉంది ఫ్లోర్ కానీ. Yeah. So you please come forward. దయచేసి ముందుకు రండి. Don't stand there. అక్కడ నిలబడద్దు. ఇక్కడ స్థలం ఉంది కాబట్టి దయచేసి సహోదరులు అట్లా సహోదరులు ముందుకు రండి. క్లింటన్ ఆ చేపలు తీసుకొస్తారు. దయచేసి బ్రదర్ సైడ్ సిస్టర్ సైడ్ ఇక్కడ ఖాళీ ఉంది, రండి. కింద కూర్చోగలిగిన వారు దయచేసి ముందుకు రండి. ఎవరు నుంచోద్దు. Now you can adjust. మీరు ఇప్పుడు సర్దుకోవచ్చు. Now I believe you understood why the Lord blessed Asher. దీనిని బట్టి ఆషేరీయులను దేవుడు ఎందుకు ఆశీర్వదించాడో మనం అర్థం చేసుకోగలుగుతాం. They also faced the same difficulties in the wilderness. వారికి కూడా ఇంచుమించు అయ్యే సమస్యలు కష్టాలు వాళ్ళు ఎదుర్కొంటూ వచ్చారు. But one tribe they rebelled against God, and other tribe much of them they obeyed God. ఒక గోత్రం అయితే దేవునికి తిరుగుబాటు చూపించిన వారు ఉంటున్నారు, మరొక గోత్రం అయితే దేవునికి విధేయులవుతూ ఉంటున్నారు. So now before his death what Moses is doing? మరి మోషే చనిపోక ముందు ఏం చేస్తూ ఉంటున్నాడు? He is blessing Asher. ఆయన ఆషేరును ఆశీర్వదిస్తున్నాడు. We want to claim the blessings the Lord has given to Asher, to this family. మరి ఆషేర్కి ఏ ఆశీర్వాదాలు అయితే దేవుడు అనుగ్రహించాడో వాటిని ఈ కుటుంబ నిమిత్తమై మనము కోరుకుంటున్నాం. Asher means we all know the meaning of Asher. ఆషేరు అనేటువంటి పేరుకు అర్థం మనందరికీ తెలుసు. Happiness. సంతోషము. Asher means happiness. ఆషేర్ అంటే సంతోషము. He was born in a dysfunctional family. The family of Jacob was not that much cordial family. మరి ఆషేర్ ఎటువంటి కుటుంబంలో పుట్టాడంటే ఒక సరైనటువంటి క్రమం కలిగినటువంటి కుటుంబంలో పుట్టలేదు. See, always Leah and Rachel, though they are own sisters, they were fighting. మరి చూడండి, లేయా రాహేలు వారు సొంత అక్క చెల్లెలైన వారు కోట్లాడుకుంటూ ఉండేవారు. Not only that, అంత మాత్రమే కాదు, Asher is not a special son to Jacob. మరి యాకోబుకి ఆషేర్ ఏమి ప్రియమైనటువంటి కుమారుడు కాదు. He is not the first son. అతడు ప్రథమ జ్యేష్ఠ కుమారుడు కాదు. Generally first
son will be loved by the father, as I tell many times. సర్వసాధారణంగా ఎవరైతే జ్యేష్ఠ కుమారులు ఉంటారో వారి తండ్రి ప్రేమిస్తాడు. చాలా సార్లు నేను చెప్పిన He రీతిగా is not the last son also. పోనీ చివరి కుమారుడు కూడా కాదు. He is not Reuben, he is not Benjamin. మరి రూబేను కాదు, అటు బెంజమిను కూడా కాదు. He is not an ideal son like Joseph. మరి యోసేపు వలె మాదిరిగా ఉన్న కుమారుడు కాదు. He is not a chosen son like Levi. మరి లేవి వలె ఏర్పరచబడిన కుమారుడు He కాదు. is not a royal son like Judah. మరి యోధా వలె రాజ్యపు కుమారుడు కూడా కాదు. See, he is an ordinary son. ఆ సాధారణమైన కుమారుడు. And he is the son of Zilpah, the handmaid. మరి జిల్పా అనేటువంటి concubine. ఉపపత్ని యొక్క కుమారుడిగా మనం చూస్తాం. And if you count the number in this family, మరి ఈ కుటుంబంలో ఉన్న యొక్క సంఖ్యను మనం ఒకవేళ లెక్కిస్తే Asher is the 8th child in the family. మరి ఈ కుటుంబంలో ఆషేరు 8వ పిల్లవాడు. 13 children. 13 మంది సంతానం. 12 sons and 1 daughter. 12 మంది కుమారులు ఒక కుమార్తె. When 13 children are there, 8 is not a important number. 13 మంది పిల్లలుంటే 8వ సంతానం ఏమి పెద్ద గొప్ప సంఖ్య కాదు. As I told you, he is not the first, he is not the last, he is not the strongest. మరి నేను ఇంతకు ముందు చెప్పిన రీతిగా అతడు మొదట పుట్టినవాడు కాదు, ఆఖరి పుట్టినవాడు కాదు, బలముగా పుట్టినవాడు కూడా He is కాదు. not so successful, he is not that much smart also. తను ఎంతో విజయవంతుడిగా ఉన్న వ్యక్తి కాదు, తెలివైనటువంటి వ్యక్తిగా కూడా లేడు. Just he is one of the 12 sons. ఆ 12 మందిలో సాధారణమైనటువంటి కుమారుడు. Just an ordinary son. ఆ సాధారణమైనటువంటి కుమారుడు. But అయినప్పటికీ God has blessed him mightily. దేవుడు తనను ఎంతో అద్భుతంగా ఆశీర్వదించాడు. Your condition and my condition is also like that. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. We are not born in ministers' families. మనమేమి మంత్రుల కుటుంబంలో పుట్టలేదు. Our parents are not scientists. మన తల్లిదండ్రులు ఏమి శాస్త్రవేత్తలు కాదు. We are not the children of Nobel laureates. మరి నోబెల్ ప్రైజ్ బహుమతి పొందుకున్నటువంటి వారి యొక్క పిల్లలం కాదు. Even our parents are not rich people. మన తల్లిదండ్రులు కూడా ధనికులేం కాదు. మన తెలుగులో సామెత ఉంది, ఇది మళ్ళీ చెప్తారు. తెలుగులో సాగుతుంది, రెక్కాడితే గాని సిగ్గుపడద్దు చెప్పద్దు. మనకు వచ్చింది ఏదో చెప్తే పోయే. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాల్లో పుట్టాం. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబంలో పుట్టాం. దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ఆషేర్ ఆన్ దట్ డే. ఆషేర్ యొక్క పరిస్థితి యథార్థంగా అలాగే ఉంది. Sometimes even to pay the fees also we have to look unto the Lord, there is no money. కొన్నిసార్లు కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయంటే పిల్లల యొక్క ఫీజు కట్టాలంటే ప్రభువా నువ్వు సహాయం చేయాలని ఆయన వైపు చూసిన రోజులు ఉంటాయి. Is not well in the hospital, Lord you help me, that's all. కుటుంబంలో ఎవరికైనా బాగోలేదు, హాస్పిటల్ ఉన్నారు, ప్రభువా నువ్వే సహాయం చేయాలి. There are no fixed properties for us. మన ఎవరికి స్థిరాస్తులు లేవు. But God has chosen such people. కానీ దేవుడు అటువంటి వారిని ఏర్పరచుకున్నాడు. God has chosen people like Asher. దేవుడు ఆషేరు వంటివి ప్రజలను ఏర్పరచుకున్నాడు. From the numbers what we have seen, who has come out of Egypt and who has gone to Canaan, only one thing we are understanding, they were obedient to the word of God. మనము సంఖ్యాకాండంలో ఎవరైతే ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు ఆ సంఖ్య, అలాగే కానానుకు వెళ్ళినటువంటి వారి యొక్క సంఖ్యను చూసినప్పుడు ఆషేరు గోత్రికులు దేవునికి విధేయులుగా ఉన్నారు అన్న విషయం. This is our condition also. ఇది మన యొక్క పరిస్థితి కూడా. We are from very poor background. మనం ఎంతో పేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ we obeyed the word of God. మనం దేవుని వాక్యానికి విధేయులమై వచ్చాము. We are born again. మనం తిరిగి జన్మించాం. We became the children of God. మనం దేవుని పిల్లలుగా చేయబడ్డాము. The only reason why the Lord is blessing us. అదే ప్రధానమైన మూలమైన కారణం దేవుని ఆశీర్వాదం పొందడం. No other merit in us. మనలో అది తప్ప మరే గొప్పతనం లేదు. One thing I will tell you, it is a mystery. నేను ఒక విషయం చెప్తాను, ఇది మర్మము. There are nearly 70 people, they have gone to the land of Canaan. మరి కానానుకి 70 మంది వెళ్తూ వచ్చారు. And see the sons and the daughters-in-law of Jacob. మరి యాకోబు యొక్క కుమారులు తన యొక్క కోడలందరూ కలిసి, all the names are not written, surely more than 70 have gone. మరి 70 కంటే ఎక్కువ మంది వెళ్ళి ఉండొచ్చు, అందరి పేర్లు రాయబడలేదు. But
కానీ about 53 grandchildren, their names are 54 grandchildren names are written. కానీ 54 యొక్క మనవల యొక్క పేర్లు రాయబడుతూ వచ్చాయి. children మనవలు మనవరాండ్ల యొక్క పేర్లు రాయబడతాయి. 54 names. 54 పేర్లు. The speciality is వాటిలో ప్రత్యేకత ఏంటంటే there are many granddaughters are there. అనేక మనవరాళ్ళు ఉన్నారు. There are many grandsons are there. మనవలు అనేక మంది ఉన్నారు. Out of all the granddaughters, only the daughter of Asher's name is written, other names are not written. మరి మనం చూస్తే దేవుని వాక్యంలో These are all mysteries. మనవరాళ్ళు అనేక మందిలో కేవలం ఆషేరు యొక్క మనవరాలు యొక్క పేర్లే రాయబడ్డాయి. Reuben may be having daughters. మరి రూబేనుకి కుమార్తెలు ఉండొచ్చు. Simeon may be having daughters. షిమియోనుకి కుమార్తెలు All ఉండొచ్చు. the 12 sons may be having daughters. మరి మిగతా 12 మందికి కూడా కుమార్తెలు ఉంటారు. Other daughters' names are not written. మరి ఏ కుమార్తె యొక్క పేర్లు రాయబడలేదు. This 8th son, though he is not important, his daughter's name is written. మరి 8వ కుమారుడైన ఆషేరు యొక్క కుమార్తెల యొక్క పేర్లు రాయబడ్డాయి. కుమార్తె యొక్క పేరు రాయబడింది. Read Genesis 46. ఆదికాండము 46. Later you can read all the names. తర్వాత మీరు మిగిలిన పేర్లు చదవచ్చు. But if you read verse 17, 17వ వచనం చదివితే ఆదికాండము 46:17 ఆషేరు కుమారులైన ఇమ్నా, ఇష్వా, ఇష్వి, బెరియా. So there are 4 sons. చూడండి, మనం 4 కుమారులను చూస్తాం. వారి సహోదరి అయిన సెరాహు. The only granddaughter's name in the whole list. మరి ఈ యొక్క పట్టిక అంతట్లో కేవలం ఒకే మనవరాలు యొక్క పేరు. Though he was born as an ordinary person, Asher, but he became a very valuable person in the sight of God. That's why while writing their names, even his daughter's name also is written. మరి How much value God has given to Asher. ఆషేరు విషయం చూస్తే తన యొక్క పుట్టుకను బట్టి సాధారణమైన కుమారుడైనప్పటికీ తనకున్నటువంటి దేవుడిచ్చినటువంటి ప్రాధాన్యతను బట్టి మరే మనవరాలు యొక్క పేర్లు రాయబడకుండా తన యొక్క మనవరాలు పేరు ఆషేరు యొక్క కుమార్తె పేరు రాయబట్టడం బట్టి దేవుడు తనకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో చూడగలుగుతాం. Generally the first son's children, all names will be written. సర్వసాధారణంగా ప్రథమ కుమారుని యొక్క పిల్లలందరి పేర్లు రాయబడతాయి. పెద్దోడు పిల్లలు ఎందుకంటే అందరికన్నా ముందు పుడతారు. అందరికన్నా ముందు పుడతారు. తర్వాత పుట్టినోడికి అంత వాల్యూ ఉండదు. తర్వాత పుట్టిన వాళ్ళకి అంత వాల్యూ ఉండదు. In the house also first born child very 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 careful, all the people. మరి ఇంట్లో కూడా మొదట పుట్టినటువంటి వారు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా చూసుకుంటారు. ఫస్ట్ పుట్టినోడిని వాడు కుయ్యం కయ్యమంటే మొత్తం ఇల్లంతా లేస్తారు. వాడు కుయ్యి కయ్యగానే ఇల్లంతా లేస్తాం. వాడిని కింద పెట్టరు. వాడిని ఎవ్వరు కింద పెట్టరు. తాత కింద పెడితే మా అమ్మ ఎత్తుకుంటది, మా అమ్మ కింద పెడితే అమ్మ ఎత్తుకుంటది. అందుచేత నాడు మొద్దులో తయారవుతుంది. నిజంగా మరి ఆ రీతిగానే ఉంటుంది. ఏ రీతిగా తాత కింద పెడితే మామ ఎత్తుకుంటారు, మామ కింద పెడితే ఇంకొకరు ఎత్తుకుంటారు. బికాస్ ద ఫస్ట్ చైల్డ్, ఎందుకంటే ప్రథమ కుమారుడు. దట్స్ వై హి డజంట్ నో హౌ టు బేర్ సమ్ డిఫికల్టీస్. అందుకనే ఎలాగ కష్టాలు ఎదుర్కోవాలో తెలియదు. సపోజ్ 4th చైల్డ్ ఆర్ 5th చైల్డ్ ఇస్ దేర్. ఉదాహరణకి 4 లేకపోతే 5 బిడ్డ ఉన్నాడు అనుకో, వాడు గోల పెడుతున్నా ఒక్కడు పట్టించుకోడు. వాడు పట్టించుకోడు. సో దట్స్ వై వాడు చాలా ఇంటెలిజెంట్ గా అవుతారు. ఎందుకంటే కాళ్ళ మీద నిలబడాలి వాడు. ఎందుకంటే ఆ కారణం బట్టి వాడు ఎంతగానో తెలివిగా తయారవుతాడు. వాడి కాళ్ళ మీద నిలబడతాడు కాబట్టి. రూబేన్స్ చిల్డ్రన్స్ దేర్ డాటర్స్ నేమ్స్ ఆర్ నాట్ రిటెన్. రూబేన్ గోత్రులు ఉంటారా, వారిలో రూబేన్ యొక్క కుమార్తెల పేర్లు రాయబడలా. అదర్ సన్స్ ఆల్సో మే బి హ్యావింగ్ డాటర్స్. మరి మిగిలిన కుమారులు కూడా కుమార్తెలు ఉండొచ్చు. బట్ గాడ్ వెన్ ద హోలీ స్పిరిట్ డిక్టేటెడ్ ఆల్ దీస్ నేమ్స్ టు మోసెస్, మరి మోషేకు పరిశుద్ధాత్ముడు ఇవన్నీ రాయమని చెప్పినప్పుడు he has given the name of Asher. You write her name. అవును, ఆషేరు యొక్క కుమార్తె యొక్క పేరు రాయమని దేవుడు చెప్తాడు. So what does it mean? దాని అర్థం ఏంటి? Though we are from any background, మనము ఏ యొక్క పరిస్థితి నుంచి వచ్చినప్పటికీ, background may be poor or rich or whatever it may be, మన యొక్క పరిస్థితి బలహీనమైన పేదరికమైన ఏదైనప్పటికీ, but when you obey the word of God, మనము దేవుని వాక్యానికి విధులైనప్పుడు, when we become the children of God, మనము దేవుని పిల్లలుగా చేయబడినప్పుడు, the life of Asher we can understand
that we will be blessed in a special way by the Lord. మరి ఆషేరు యొక్క జీవితాన్ని బట్టి మనం ఏం గ్రహిస్తామంటే మనం దేవుని ద్వారా ప్రత్యేకంగా ఆశీర్వదింపబడతాం. So same thing happened here also. మరి అదే విషయం ఇక్కడ జరుగుతూ So వచ్చింది. 4 important blessings the Lord mentioned, Moses mentioned in this 2 verses. మరి 2 వచనాల్లో మోషే 4 ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. Verse 24, ద్వితీయోపదేశ కాండము 33. 33వ అధ్యాయము 24వ వచనం. First one, మొదటి వచనము. let Asher be blessed with children. మరి ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును. So in Telugu the translation is a little bit different. మరి తెలుగులో కొంచెం తర్జుమా డిఫరెంట్ గా విభిన్నంగా ఉంది. But that is also very good. అది కూడా చాలా మంచిదే. So what is written in English? ఇంగ్లీషులో ఏం రాయబడింది? He is speaking about the posterity, that is the seed. మరి తన యొక్క వంశాభివృద్ధి కొరకు మాట్లాడుతున్నాడు. That's what I have already shown to you, how the number of the children of Asher increased while entering into the land of Canaan. మరి నేను అది ఇంతకు ముందే వారు కానానులోనికి ప్రవేశించినప్పుడు దేవుడు ఎట్టి రీతిగా వారిని ఆశీర్వదించాడు అన్నది చూపిస్తూ వచ్చాను. So they were more obedient and they suffered less judgments. మరి వారు ఎంతగానో విధేయులయ్యి దేవుని యొక్క తీర్పులను వారు తప్పించుకున్న వారు ఉన్నారు. So what a wonderful thing it is. అదంత అద్భుతమైన విషయం. God want to bless our children. దేవుడు మన పిల్లలను ఆశీర్వదించాలని ఉన్నాడు. Bless us with children. దేవుడు మనలను పిల్లలతో ఆశీర్వదించని అన్నాడు. Secondly, రెండవది, the second blessing, రెండవ ఆశీర్వాదము in verse 24, 24వ వచనంలో, let him be acceptable to his brethren. తన సహోదరుల యొక్క కటాక్షము నందును. నందును కాదు, మొత్తం చదవాలా. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నందును, తర్వాత తన పాదములను తైలములో ముంచుకొనును. సో వాట్ ఈస్ దేర్? ఇక్కడ ఏముంది? ఇట్ ఈస్ రిటన్ ఇన్ ఇంగ్లీష్ దట్ and verse 24, let him be acceptable to his brethren. మరి ఇంగ్లీష్ లో ఏం రాయబడిందంటే తన సహోదరులకు తను అంగీకారయుక్తంగా ఉంటాడు అని ఆశీర్వదించాడు. What does it mean? దాని అర్థమేంటి? He can have unity with his brethren. తన యొక్క సహోదరులతో ఏకత్వం కలిగి ఉంటాడు. He shall be favored by his brothers. తన యొక్క సహోదరుల యొక్క మెప్పు పొందుకుంటాడు. Everybody will be delighting with Asher. మరి ఆషేరును బట్టి ప్రతి ఒక్కరూ ఆనందించేవారు ఉంటారు. Today when we see the world, ఈ రోజు ప్రపంచమంతా చూస్తే, even for the sake of 10 yards of land, 50 yards of land, brothers they are fighting. మరి 10 గజాల స్థలం లేదా 50 గజాల స్థలం కొరకు సహోదరులే కొట్టుకుంటున్నారు. This is mine. ఇది నాది. This is mine. ఇది నాది. So many fightings are going on. ఆ రీతిగా చాలా గొడవలు జరుగుతుంటున్నాయి. But what about Asher? అయితే ఆషేరు సంగతి ఏంటి? He will enjoy peace with his brethren. అయితే ఆషేరు తన యొక్క సహోదరులతో సమాధానం కలిగి ఉంటాడు. Oh, that is what a wonderful thing. అది ఎంత గొప్ప అద్భుతమైన సంగతి. Having peace is very important. సమాధానం కలిగి ఉండడం ఎంతో ప్రాముఖ్యమైనది. Without peace you may be sleeping in a palatial building on a foam bed, but what is the use of that? మనశ్శాంతి లేకుండా ఒకవేళ ఎంతో ఖరీదైనటువంటి పరుపు మీద పడుకున్న ఏం ప్రయోజనం? If you go to Jubilee Hills, మరి జూబ్లీ హిల్స్ గాని వెళ్తే, go to Manikonda or Madhapur side, మణికొండ గాని మాదాపూర్ సైడ్ గాని వెళ్తే, each one is having crores of rupees properties. ప్రతి ఒక్కరికి కోట్లతో కోట్ల ఆస్తుంది. But కానీ unless they take sleeping pills they cannot get sleep. నిద్ర మాత్రం తీసుకుంటే గాని నిద్ర రాని పరిస్థితి. Isn't it? అవునా కదా? మనం ఎంత బ్లెస్డ్, మనం ఎంత ధన్యులము. మీటింగ్ లో ఉండి కుర్చీలో కూర్చొని నిద్రపోతుంటాం. కుర్చీలో కూర్చుంది అవునా కదా? Many times I do like that. చాలా సార్లు నేను అలా చేస్తాను. Because every day night 1:30, 2 o'clock up to that I will be meditating the word of God. మరి ప్రతిరోజు 1 గంట 2 గంటల వరకు దేవుని వాక్యం ధ్యానిస్తా ఉంటాను. See, when I was driving also sometimes I will go for a little bit nap and
పక్కనుండే తిమోతి కంగారు పడిపోతుంది, అన్న రోడ్డు గుద్దేస్తున్నావు అని. మరి నేను డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా సార్లు అలా కులుకు పడుతుంటే పక్కన ఉన్నటువంటి తిమోతి అన్న డ్రైవింగ్ చూసుకో అన్నా అని చెప్తుంది. వన్ డే ఇట్ హ్యాస్ సో హ్యాపెండ్, అన్న ఎదర గోడ ఉంది. ఒక రోజు ఏమి జరిగిందంటే అన్న ఎదరు గోడ ఉందని అప్లైడ్ బ్రేక్. సడన్ గా నేను బ్రేక్ ని అప్లై చేస్తూ వచ్చాను. టు గెట్ స్లీప్ ఈజ్ రియల్లీ ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. మరి నిద్ర పట్టడం అన్నది గొప్ప ఆశీర్వాదం. అన్లెస్ దే టేక్ స్లీపింగ్ పిల్స్ దే ఆర్ నాట్ గెటింగ్ స్లీప్. మరి అక్కడ ఉంటున్నటువంటి గొప్ప గొప్ప వారు నిద్ర మాత్రం తీసుకుంటే కానీ నిద్ర రావట్లేదు. See why? ఎందుకని? No peace. మనశ్శాంతి లేదు. Money is there. డబ్బుంది. No peace with other people. తోటి వారితో సమాధానం లేదు. But what about Asher? అయితే ఆషేర్ సంగతి ఏంటి? His brothers will be delighted. So we are claiming that promise even to this family. మరి తన సహోదరులు తనను బట్టి ఆనందిస్తారు. అదే వాగ్దానాన్ని కుటుంబపక్షంగా మనం కోరుకుంటున్నాం. So number one, posterity, they will be blessed with a seed. మరి మొట్టమొదటిది సంతానాభివృద్ధి, వారు దేవుడు వారిని పిల్లలతో ఆశీర్వదిస్తాడు అని. And secondly, unity will be there. రెండవది వారి కుటుంబంలో వారి సహోదరుల మధ్య ఐక్యత ఉంటుంది. Thirdly, మూడవది they will dip their feet in oil. వారు తమ యొక్క పాదములు, తెలుగులో 24వ వచనంలో తమ పాదములను తైలములో ముంచుకొనును. What does it mean? దాని అర్థం ఏంటి? Yes, తైలము means oil, isn't it? తైలం అంటే ఆయిల్ అంటే తైలమే కదా. So what does it mean? దాని అర్థం ఏంటి? That is the prosperity. అది అభివృద్ధి. Today in Dubai, ఈ రోజు దుబాయ్ లో if you go to Saudi Arabia వెళ్తే, go to Iran or other Gulf countries, ఇరాన్ గానీ లేకపోతే గల్ఫ్ కంట్రీస్ వెళ్తే, till 100 years back they were very poor people. 100 సంవత్సరాల పూర్వం వారంతగానో పేదవారు. They were eating dates in the desert. అరణ్యంలో దొరికే ఆ ఖర్జూరాలు తినేవారు వాళ్ళు. That's all, nothing is there. The temperature was 50 degrees, more than 50 degrees centigrade. అక్కడ ఉష్ణోగ్రత 50 సెంటిగ్రేడ్ 50 కంటే ఎక్కువగా ఉంటది తప్ప ఇంకేం ఉండదు అక్కడ. But today ఈ రోజు they are very rich people. వారు ఎంతో ధనికులు. So when we see them, sheikhs are coming. వాళ్ళని కానీ చూస్తే షేకులు మనకన్నా వస్తూ ఉంటారు. షేకులు వస్తున్నారంటాం, షేకులు వస్తున్నారంటాం. వాళ్ళు చూస్తే మనకు షేక్ వస్తుంది. చూస్తే మనకి షేక్ వస్తుంది. They are sheikhs. అవును, వారు షేక్స్. Why they became so rich? వారు ఎందుకు అంత గొప్పగా ధనవంతులయ్యారు? ఆయిల్ వల్లనే. They are not sheikhs. Actually, oil is the sheikh that made them sheikhs. వారేమి షేకులు కాదు, కానీ వారికి ఉన్నటువంటి ఆయిల్ వనరులే వారిని షేకులుగా తయారు చేశారు. What does it mean? దాని అర్థం ఏంటి? Oil speaks of prosperity, wealth. ఇక్కడ తైలము వారి యొక్క అభివృద్ధి, వారికి ఐశ్వర్యమును గురించి మాట్లాడుతుంది. Now, if you go to the land of Israel, ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే, the inheritance what God has given to Asher is on the northern side where the Hezbollah war is going on. మరి ఇప్పుడు ఆషేర్ యొక్క భాగం ఎక్కడంటే ఈ హిజ్బుల్లా వార్ జరుగుతున్నటువంటి ఉత్తరం వైపు. So that is northern side of Israel. In the map at the top it will be there. మరి మనం పటం చూస్తే ఇజ్రాయెల్ యొక్క పటములో మనకి పైన భాగంలో ఉత్తర భాగంలో ఆ భాగం కనబడుతుంది. The best olives in the land of Israel are produced in the inheritance given to Asher by Joshua. మరి ఈ ప్రపంచంలో లేకపోతే ఇశ్రాయేల్ యొక్క దేశంలో ఆషేర్ గోత్రానికి ఇవ్వబడినటువంటి భాగములో ఆ యొక్క ఆయిల్ వనరులో ఒలీవలు దొరుకుతాయి. నాట్ ఓన్లీ ఆలివ్స్, ఆయిల్ ఆల్సో. ఒలీవలే మాత్రమే కాకుండా అక్కడ తైలము కూడా, ఆయిల్ కూడా దొరుకుతాయి. వాట్ మోజెస్ సెడ్? మోషే ఏం చెప్పాడు? He will dip his feet in oil. అతడు తన పాదములను తైలములో ముంచుకొనును. If you see the geography of the place given to Asher today, మరి ఆషేర్కి ఇవ్వబడినటువంటి ఆ యొక్క స్థలము యొక్క భౌగోళిక పటాన్ని చూస్తే, and when you see at the feet, that is at the bottom, ఆ యొక్క పటములో ఆ యొక్క కింద భాగంలో, that is adjacent to Mediterranean Sea, అది మధ్యధరా సముద్రానికి పక్కగా కనబడుతుంది. sea shore, అది ఒక రీతిగా మరి సముద్ర తీరం. and you know, there few years back the scientists have found oil wells there. మరి అక్కడ శాస్త్రవేత్తలు వారు ఈ మధ్య చమురు బావులు కనుగొన్నారు. ONGC, మరి మన యొక్క ONGC వలె. సో they are not ordinary wells.
అవి మామూలు బావులు కాదు. They are world famous wells. Their name is Leviathan oil wells, oil fields. అవి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి లెవిథియన్ చమురు బావులు. Why they digged there? ఎందుకని అక్కడ వారు తవ్వారు? They read the Bible. వారు దేవుని వాక్యం చదివారు. Moses said, Asher will dip his feet in oil. మరి మోషే ఆషేరు గురించి, ఆషేరు తన పాదములను తైలములో ముంచుకొనునని రాజు చెప్పాడు. So where his feet are there, let us dig, because this is the word of God. తన పాదాలు ఎక్కడున్నాయో అక్కడ తవ్వుదాము, ఇది దేవుని వాక్యము అని. So it is true. అది సత్యము. When they started digging, వారు తవ్వడం మొదలు పెట్టినప్పుడు the world famous oil fields they found. ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి చమురు బావులు వారికి లభించాయి. Just between Asher and that Cyprus, that land. మరి ఆషేరు అలాగే కుప్రా ప్రాంతం Small island in Mediterranean Sea. మధ్యధరా సముద్రంలో ఒక చిన్న ద్వీపం అది. So what God is promising? మరి దేవుడు ఇక్కడ ఏం వాగ్దానం ఇస్తున్నాడు? First posterity, that is the seed children. మొట్టమొదటిగా సంతానాభివృద్ధి అంటే పిల్లల యొక్క అభివృద్ధి ఇచ్చాడు. And secondly, unity with the brethren. రెండవది సహోదరులతో ఐక్యత. They will enjoy peace. వాళ్ళు సమాధానాన్ని అనుభవిస్తారు. And thirdly, prosperity. మూడవది వారికి ఐశ్వర్యాభివృద్ధి. ఈ లోతుకుంట సంఘం చిన్నదే గాని, లోతుకుంట సంఘం చిన్నదే గాని ఆల్రెడీ సో మెనీ డాక్టర్స్ ఆర్ దేర్, నౌ పేషెంట్స్ వీ హావ్ టు సెట్. మరి ఇప్పుడు చాలా మంది డాక్టర్లు ఉన్నారు, పేషెంట్లు మనం పట్టుకోవాలి. అండ్ ఎవ్రీ ఇయర్ సో డాక్టర్స్ ఆర్ ఇంక్రీజింగ్. మరి ప్రతి సంవత్సరము సంఘంలో డాక్టర్స్ పెరుగుతున్నారు. ప్రాస్పెరిటీ, అభివృద్ధి. దిస్ ఈస్ ద థర్డ్ బ్లెస్సింగ్. ఇది మూడవ ఆశీర్వాదం. అండ్ ఫోర్త్లీ అండ్ ఫైనల్లీ, చివరిది ఆఖరిది. అండ్ వాట్ హి సేస్, అక్కడ ఏమంటున్నాడు? Thy shoes shall be iron and brass. నీ కమ్మలు ఇనుపవియో ఇత్తడివియో నయ్యుండును. కింద రాసినట్టున్నాడు. రెండోది పాదరక్షలు. సో దేర్ ఆర్ టూ మీనింగ్స్. ఇక్కడ దానికి రెండు అర్థాలు ఉన్నాయి. Why two meanings? ఎందుకు రెండు అర్థాలు? Hebrew language is a very rich language. Each word will be having so many meanings. మరి హెబ్రీ భాష చాలా గొప్ప భాష. ప్రతి పదానికి రెండు అర్థాలు, మూడు అర్థాలు ఉంటాయి. రెండు కాదు, 30-40 ఉంటాయి. 30-40 అర్థాలు ఉంటాయి. శాంతి కుమార్ మేమిద్దరం మాకిద్దరు అన్నట్టు చెప్తున్నాం. 2-3 కాదు, 2-3 కాదు, చాలా అర్థాలు ఉంటాయి. సో ఇట్ ఈస్ ఎ రిచ్ లాంగ్వేజ్. అది ఎంతో ఉన్నతమైనటువంటి భాష. అండ్ సో వాట్ ఈస్ రిటన్ హియర్? ఇక్కడ ఏమి రాయబడింది? Thy shoes shall be iron and brass. నీ కమ్మలు పాదరక్షలు ఇనుపవియు ఇత్తడివియు నాయుండును. And at the top it is written, the bolts of your gates will be iron and bronze. మరి నీ కమ్మలు కమ్ములు అంటే చెవి కమ్మలు కాదు, చెవి కమ్మలు కాదు. మనం పెట్టుకునే డోర్స్ కి గెడలు పెడతాం, కమ్ములు. దట్ కమ్మి ఇట్ ఈస్ ద బోల్ట్స్. మన యొక్క ద్వారాలకు పెట్టే కమ్మలు, అదే విషయం మాట్లాడుతున్నాడు ఇక్కడ. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? ఆషేరు, దో యు ఎంజాయ్ పాస్టెరిటీ అండ్ ప్రాస్పెరిటీ, నువ్వు సంతానాభివృద్ధిని అట్లాగే ఐశ్వర్య అభివృద్ధిని అనుభవించినప్పటికీ, యూనిటీ ఇస్ దేర్, నీకు ఐక్యత ఉన్నప్పటికీ, బట్ దేర్ విల్ బి ఎనిమీస్ టు యు, నీకు శత్రువులు ఉంటారు. యు నీడ్ సేఫ్టీ, నీకు భద్రత కావాలి. ద ఎనిమీస్ మే అటాక్ యు, నిన్ను శత్రువు ఎదుర్కోవచ్చు. దే విల్ ట్రై టు పెర్మియేట్, దే విల్ టు ఎంటర్ ఇంటూ యువర్ గేట్స్. వారు బలవంతంగా నీ యొక్క ద్వారాల్లోనికి ప్రవేశించొచ్చు. బట్ కానీ ఐ విల్ గివ్ యూ స్ట్రాంగ్ గేట్స్, నేను నీకు బలమైనటువంటి కమ్మెలను ఇస్తాను. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? ఐ విల్ బి యువర్ సెక్యూరిటీ, నేనే నీకు భద్రత. యు విల్ విత్స్టాండ్ ఆల్ దోస్ థింగ్స్ బికాజ్ యువర్ గేట్స్ ఆర్ స్ట్రాంగ్. నువ్వు ఇవన్నీ కూడా నిలదొక్కుకోగలుగుతావు, ఎందుకంటే నీ యొక్క ద్వారాలు బలము గలవి. ఇన్ ద న్యూ టెస్టమెంట్ లాంగ్వేజ్, నూతన నిబంధన యొక్క భాషలో, when you obey the word of God, దేవుని వాక్యాన్ని మనము విధేయులమైనప్పుడు, as God's children we will be attacked by the devil, the enemy. దేవుని యొక్క బిడ్డలంగా మనము అపవాది చేత మనం ఎదుర్కొనబడతాం. But God will give us the needed strength
to face those fierce attacks. అయితే దేవుడే మనకు శక్తిని, మనకు బలమును అటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి అనుగ్రహిస్తాడు. Another translation, your shoes will be brass and bronze. మరొక తర్జుమాలో Iron and brass. నీ యొక్క పాదరక్షలు ఇనుపవియో ఇత్తడివియో అని మనం చూస్తాం. Why Moses is saying? ఎందుకని మోషే ఈ మాటలు చెప్తున్నాడు? ఆషేరు, though you enjoy prosperity, నువ్వు అభివృద్ధిని అనుభవించినప్పటికీ the road of life will be very rough and rocky to you. మరి నీ యొక్క జీవితపు ప్రయాణములో నీ యొక్క మార్గము ఎంతగానో కరుకుగానో కఠినముగాను ఉంటుంది. Travel will be very difficult. నీ యొక్క ప్రయాణము ఎంతో కష్టతరముగా ఉంటుంది. So you need strong shoes to walk in that rough roads. మరి ఆ కఠినమైనటువంటి ఆ రోడ్డు పైన ఆ మార్గమును నడిచినప్పుడు నీకు గట్టిదైనటువంటి పాదరక్షలు కావాలి. I am your safety. నేనే నీ భద్రత. Your shoes will be of brass and iron. నీ పాదరక్షలు ఇత్తడివియు ఇనుపవియు. What God is telling? దాన్ని బట్టి దేవుడు ఏం సెలవిస్తున్నాడు? We are the children of God. We have to face difficulties, but at the end we will be victorious. మనము దేవుని పిల్లలైనప్పటికీ మనము కష్టములు అనుభవించవలసిన వారం కొంటున్నాం. అయితే చివరిగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. As the days, so shall be thy strength. At the end it is written. మరి చివరిగా రాయబడుతూ వచ్చింది, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. In English it is so beautiful. ఇంగ్లీష్ లో చాలా అద్భుతంగా రాయబడింది. As the days, so shall be strength. నీ దినములు ఎలాగో నీ బలమును అలాగే. నీ ఇంగ్లీష్ తర్జుమా ప్రకారం నీ దినములు ఎలాగో నీ బలము కూడా అలాగే. What does it mean? దాని అర్థం ఏంటి? Every day I will give my grace and strength. ప్రతి దినము నా యొక్క కృపను నా యొక్క బలమును నేను నీకు You are అనుగ్రహిస్తాను. starting a new day. Yes, look unto me. I will give you strength and grace. నువ్వు ఒక నూతన దినం ప్రారంభిస్తున్నావా? నేను నీకు కృపను బలమును I అనుగ్రహిస్తాను. will meet all your needs. నేను నీ యొక్క ప్రతి అవసరతను You తీరుస్తాను. will be victorious. నువ్వు విజయవంతుడుగా ఉంటావు. So on this happy occasion, ఈ యొక్క శుభ సందర్భంలో we are claiming the promise what Moses has given to Asher, to this family, and also Jemima. మరి ఈ కుటుంబానికి అట్లాగే జెమీమాకు మోషే ఏవైతే వాగ్దానాలు ఆషేర్కి ఇచ్చాడో ఈ కుటుంబానికి ఈ కుటుంబ నిమిత్తమై మనం కోరుకుంటున్నాం. So in a nutshell, what we have seen, క్లుప్తంగా మనం ఏం చూస్తూ వచ్చాం? Asher is from a very unrecognizing background. ఆషేరు ఎంతో ఎంతో ఎవరు గుర్తించలేనటువంటి పరిస్థితుల నుంచి వచ్చాడు. But he obeyed God. అయితే అతడు దేవునికి విధేయుడయ్యాడు. He was blessed by God. దేవుడు తనను ఆశీర్వదించాడు. Your background and my background is like that. నా పరిస్థితి అటు రీతిగానే ఉంది. Even the background of brother Vijay also, I don't think he is the son of Birla or Tata. మరి విజయ్ యొక్క పరిస్థితి కూడా అదే అని నేను అనుకుంటున్నాను. తనేం బిర్లా టాటా యొక్క కుమారుడు కాదు. We are having only hand to mouth. మనకి కేవలము రెక్కాడితే డొక్కాడదు. అది ఇంగ్లీష్ లో నుంచి తెలుగులోకి అదే ట్రాన్స్లేషన్. హ్యాండ్ టు మౌత్ మీన్స్ రెక్కాడితే డొక్కాడదు. హ్యాండ్ ఈస్ దేర్, మౌత్ ఈస్ దేర్. రెక్క డొక్క both are there. So we are not from great background. మనము గొప్ప పరిస్థితుల నుంచి వచ్చిన వారం కాదు. But only one thing. కానీ ఒకటే విషయం. What is that? ఏంటది? We obeyed God. దేవునికి లోబడ్డా. Obedience, yes, that brought all these blessings. లోబడుట అదే ఈ ఆశీర్వాదాలన్నిటికీ కారణం. God blesses us with children, దేవుడు మన పిల్లలతో ఆశీర్వదిస్తాడు, with peace, సమాధానముతో. Today what peace we are enjoying. ఈ రోజు మనం ఎంత గొప్ప సమాధానాన్ని అనుభవిస్తున్నాం. Multi-millionaire is not having that peace, but we are having peace, as I already explained. లోకరీతిగా గొప్ప గొప్ప ధనికులకు లేనటువంటి మనశ్శాంతిని, సమాధానం మనం అనుభవిస్తున్నాం. అదే నేను ముందు చెప్పాను. And also prosperity. అంత మాత్రమే కాకుండా అభివృద్ధి. Some of the people, they are paying lakhs of rupees to get a medicine seat, but free seat God has given. చాలా మంది మెడిసిన్ సీటు కొరకు లక్షలు లక్షలు ఖర్చు పెడతారు, కానీ దేవుడు మన పిల్లలకు ఫ్రీ సీట్ అనుగ్రహిస్తారు. To make their daughter doctor, parents are becoming patient. మరి వారి యొక్క కుమార్తెలను డాక్టర్ గా చేయడానికి తల్లిదండ్రులు పేషెంట్లు అవుతున్నారు. But కానీ finally, చివరిగా victory. విజయము. Problems will be there.
సమస్యలుంటాయి. Yeah, if problems are not there, we will not look unto the Lord. మనకు సమస్యలు కానీ లేకపోతే మనం దేవుని వైపు చూడం. We say that we are God. మనం అంటాం కదా మనమే దేవుడు. So problems will be there. సమస్యలుంటాయి, But what కష్టాలు God is ఉంటాయి. telling? కానీ దేవుడు ఏమంటున్నాడు? Yeah, I will give you shoes of iron and brass. నేను నీకు ఇనుము అట్లాగే ఇత్తడి పాదరక్షలుగా ఇస్తాను అంటున్నాను. Any rough track you can walk. నువ్వు ఏ కఠినమైన మార్గము గుండానైనా నడవగలవు. Track will be rough, but you will be victorious. మరి మార్గము కఠినముగాను కఠోరముగాను ఉంటుంది, కానీ నువ్వు నడుస్తావు. Your bolts will be brass and iron. నీ కమ్మెలు ఇత్తడివి అట్లాగే ఇనుపవిగా ఉంటాయి. Because why they are needed? అవి ఎందుకు అవసరము? Somebody forcibly wanted to enter. మరి ఎవరు అయినా బలవంతంగా లోపలికి రావాలని ప్రయత్నం చేయొచ్చు. I will protect you. కానీ నేను నిన్ను కాపాడుతాను. When God protects us, what man can do to us? మరి దేవుడే మనలను కాపాడినప్పుడు నరమాత్రుడు ఏం చేయగలడు? This is the blessedness of children of God. ఇది దేవుని పిల్లలకు ఉంటున్నటువంటి గొప్ప ధన్యత. Probably you may be hearing for the first time about these things. మరి ఒకవేళ మీరు ఈ విషయాలన్నీ మొట్టమొదటిసారి విన్నారేమో. Do you want? You may be having a desire. మీకు కూడా ఒక ఆశ కోరుకుంటాది. I want to be blessed like that. నేను కూడా అట్టి రీతిగా ఆశీర్వదింపబడాలి. How can I be blessed like that? ఎలాగ నేను అలా ఆశీర్వదింపబడగలను? Simple truth, what Asher did. చాలా సులువైనటువంటి సత్యము. ఆషేర్ ఏం చేస్తాడు అది What చేయడమే. the family of Vijay did. విజయ్ యొక్క సహోదరుడు విజయ్ యొక్క కుటుంబం ఏం చేసిందో అది They చేయడం. believed in Lord Jesus Christ and obeyed the word of God. వారు యేసు క్రీస్తు ప్రభువుని యందు విశ్వాసం ఉంచి దేవుని వాక్యానికి లోబడ్డారు. Nothing more than that they have done. దానికి మించి వారు ఏమీ ఎక్కువ పని చేయలేదు. Very simple thing. చాలా సులువైన పని. Believed in Lord Jesus Christ as their Savior. యేసు క్రీస్తు ప్రభువుని తమ రక్షకునిగా వారు విశ్వాసం ఉంచారు. And obeying. లోబడ్డారు. Trust and obey, for there is no other way to be happy in Jesus but to trust and obey. English song is there. మరి విశ్వసించుట అట్లాగే లోబడుట అనేటువంటి ఒక గొప్ప అద్భుతమైన ఇంగ్లీష్ పాట ఉంది. Trust and obey. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనకు లోబడడం. There is no other way. మరి ఇంకొక మార్గం ఏమీ లేదు. Be happy in Jesus. ఆ క్రీస్తులో సంతోషముగా ఉండుట కొరకు. But to trust and obey. మరి That is the only way. విశ్వసించుట లోబడుట అదొక్కటే మార్గము. Do you want to be blessed by the Lord like that? నువ్వు ఆ రీతిగా ప్రభు చేత ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నావా? As God blessed Asher. దేవుడు ఆశీర్ని ఆశీర్వదించాడు. As God blessed this family. మరి దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించిన As రీతిగా God is promising to take care of all the enemy's attacks also on this family, I will be your protection. మరి దేవుడు ఏ రీతిగా వాగ్దాన పూర్వకంగా శత్రువు నుంచి వచ్చే ప్రతి ఒక్క ఎదురుదాడికి నేను భద్రతనిస్తానని వాగ్దానం God is చేశాడు. not telling that there won't be attacks, but in the attacks I will be your protection. దేవుడేమి నీకు ఏ మాత్రమునో శత్రువు యొక్క ఎదురుదాడి ఉండదని చెప్పట్లేదు, కానీ ఆ ఎదురుదాడిలో నేను నీ పక్షముగా ఉంటానని చెప్తున్నాను. Do you want that protection? అట్టి రీతి అయిన భద్రత నీకు కావాలా? Only one way. ఒక్కటే మార్గము. Jesus is the way. యేసే మార్గము. Come to Jesus. యేసు యొద్దకు రా. Obey His word ఆయన మాటకు లోబడు. and be blessed. ఆశీర్వదింపాడు. Let us pray. ప్రార్థించుకుంటాం.